అంటే కవిత అరెస్ట్ ఒకటి, ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఈ బాగా ఎజెండాతోని ఈ ప్రతిపక్షాలను చూపిస్తుంది. ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పిన కాసే చెట్టుకే రాయి కొడతారు. వాళ్ళ అభియోగం ఏదైతుందో అది మోపిండ్రు రాజకీయంగా దేనిక మాకంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ రేపు వాళ్ళ తీర్పు చూద్దాము. ఇప్పుడు ప్రతివాడిని తీసుకుపోయి లోపడేస్తారు. వేసినంత మాత్రం నిరూపణ కావాలి కదా, నిరూపణ అయితే కదా. అట్లా చాలామంది తీసుకోపోయారు. ఇంకోటి మీకు అర్థం కావాలి, ఏం కేసు పెట్టబోతున్నారో కూడా అతనికి కూడా తెలియదు. నువ్వు వచ్చినాక ఏ కేసు నిన్ను అడిగి పెడతామన్న సందర్భాలు ఉన్నాయి. కనుక నీకు ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చేదాకా అని నీకు వీల్లేదు అనేది నా వాదం. మీ ప్రధాన పోటీ బీజేపీతోనా కాంగ్రెస్తోనా? జ్ఞానేశ్వర్ పోటీ. నా బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ గెలుస్తుంది. చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో అంటే ఇట్లాంటి డెవలప్మెంట్ పెండింగ్లో ఉన్నాయి అనుకుంటారు. ఇట్లాంటి కమిట్మెంట్ ప్రజలకు ఇస్తున్నారు అంటే మేము ప్రధానంగా రెండు ఇష్యూలు ఉన్నాయి. చేవెళ్ళ నుండి 6 లైన్ రోడ్ ఏదైతుందో అది పెండింగ్లో ఉంది, అది కంపల్సరీ చేయాలి. దాంట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి, వాటిని దృష్టి పెట్టాలి. ఇంకోటి నిరంతర ప్రక్రియ, వాటర్ అనేది నిరంతర ప్రక్రియ, ప్రతి వ్యక్తికి అవసరం ఉన్నట్టు డెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రాంతం కనుక దేశ విదేశాల నుంచి కూడా మన ప్రాంతానికి వచ్చి ఇండస్ట్రీస్ పెడుతున్నారు. కనుక ఇండస్ట్రీ కాదు, ప్రపంచ దేశాలు మన దగ్గర చూస్తున్నారు. సంవత్సరానికి 12 నెలలు ఇక్కడ హాయిగా ఉండొచ్చు, వాతావరణం సరిపోతుందన్న ఉద్దేశంతో వస్తుంది. వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా వాటర్. కనుక ఆ వాటర్ వర్షాకాలమే కాకుండా ఎండాకాలం వస్తే కూడా మనం ఎట్లా ఫేస్ చేయాలి దాని గురించి చెప్తున్నా. కేసీఆర్ గారు దూరదృష్టిని భగీరథ పెట్టి దాని తీరిని ఏదైతే తీసుకొచ్చిండో మళ్ళీ అదే వచ్చింది కదా కథ. అంటే ఇది ఏంటంటే నీకు మెయింటైన్ చేయరాక, ఇప్పుడు చిన్నోనికి సంసారం ఎత్తి తలముంతలకు దాడి అంటారు పెద్ద మనుషులు, ఆ కథ అవుతుంది. అనుకుంటే అనుభవం పెద్ద మనిషికి ఎందుకు ఇస్తారు? ఉమ్మడి కుటుంబాలలో కూడా ఒక పెద్ద మనిషి చెప్తే మంచి చేయడా, 4 కొడుకులు ఉన్నా వాడు పని చేస్తూ ఉంటాడు, పని చేయను ఉంటే అందరు కలుపుకొని తండ్రి ఓ సమపాలంలో తీసుకెళ్తాడు. కనుక ఇది మెయింటెనెన్స్ చేసులో విఫలం వీళ్ళు. వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు, అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పుడు అదే ఒక వీక్ చెప్పచ్చా? మేము అంటే బీఆర్ఎస్ మా దగ్గర అసలు వీకే లేదండి, మా దగ్గర ప్రేమ ఎక్కువ ఉంది. మేము చేసిన పనులు ఉన్నాయి. 20 సంవత్సరాల తర్వాత నువ్వు బాగా చూడాలి, 25 సంవత్సరాల నుంచి నేను ఏ పొలిటికల్ యాక్టివిటీస్లో నేనున్నా, ఏ పార్టీలో ఉన్నా, నీకు అధికారంలో లేను నేను. కానీ ఇప్పటికి కూడా నా పేరు అడగండి, వీళ్ళకి 5 సంవత్సరాలనే బాధలు ఎందుకు? వాళ్ళ పేరు యాదమరుస్తలేరు, వాళ్ళని తిడుతున్నారు. ఎందుకు చెప్పు? నువ్వు మంచి పనులు చేస్తే నేను ఎప్పుడు జ్ఞప్తి పెట్టుకుంటారు ప్రజలు. అరే ఆయన కాలంలో చేసిందని. ఈరోజు కేసీఆర్ని ఎందుకు అంటారు? అరే 3 నెలలు కాలే వీళ్ళు ఇట్లా వాటర్ ఇస్తలేరు, 3 నెలలు కాలే కరెంట్ ఇస్తలేరు, మధ్యలోనే లిఫ్ట్లు అయిపోతున్నాయి, అందరికీ జనరేటర్స్ ఉన్నాయి పెట్టుకొని. కనుక ఈ ప్రమాదాలు ఉన్నాయి. అందునుంచి కేసీఆర్ చేసిన పనులు అందరు కళ్ళ కట్టినట్టున్నాయి. కంపల్సరీ కేసీఆర్ పట్టం కడతారు. 16 సీట్లలో ఒక సీట్ అయితే నీకు ఎంఐఎంకి ఎట్టి పరిస్థితిలో పోతుంది. 16 సీట్లలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్కు రాబోతున్నాయి. చేవెళ్ళలో ముదిరాజు కమ్యూనిటీ ఎక్కువ, మీరు ముదిరాజు సామాజిక వర్గంలో మీరు ఒక బలమైన నేతకి ఎదిగిళ్ళు. అంటే ముదిరాజు ఎంతవరకు సహకరిస్తారు? నాకు తెలిసి 3 లక్షల పైచీలు కానీ 4 లక్షల వరకు ముదిరాజు 3,95,000 ఉన్నాయి. 4 లక్షల వరకు ఉన్నారు. అంటే 4 లక్షల ఓటర్లు మీరు అంటే మీకు ఏ రకంగా మద్దతు తెలుపుతారు? నేను వాళ్ళకి 30-40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా. అసలు ముదిరాజు అంటే ఏంది చెప్పవలసిన మాట చెప్పినాము. 20 లక్షల మందితో మీటింగ్లు పెట్టాము. ఆ రోజు నుంచి ముదిరాజు అని ఓ టైంలో ముదిరాజు అని చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ మీటింగ్ పెట్టినా ముదిరాజు అని చెప్పుకుంటారు. ముత్తరాశి తెనుగులు అందరూ దాన్ని నామకరణం ముదిరాజు అని పెట్టినాం మన గతంలో ఉండి. కనుక ఆ స్థితి ఉంది. ముదిరాళ్ళ పరిస్థితి వన్వే ఉంటుంది. దాంతోపాటు నేను దానికంటే పెద్దగా 93 బీసీ కులాలు పెట్టా.
93 బీసీ కులాలను ఒక దగ్గర మీద తెచ్చుకుంటున్నా. 93 బీసీ కులాలు ఒక దగ్గర చేయడానికి ఏ జిల్లాలో 93 కులాలు ఉన్నాయి? ఓ జిల్లాలో 10 ఉంటాయి, ఓ దగ్గర 12 ఉంటాయి, ఓ దగ్గర 15 ఉంటాయి, ఓ దగ్గర 20 ఉంటాయి. ఒక్కో జిల్లాలో 3 కులాల కంటే ఎక్కువ ఉంటాయి, 2 కులాల కంటే ఎక్కువ ఉంటాయి. అలాంటి ప్రాంతాలను అందరినీ 93 కులాలు ఎట్లా చేయాలి? ఒక దగ్గర తీసుకొచ్చినాం మనం. ఒక దగ్గర తెచ్చినప్పుడు ఎక్కువ జిల్లాల్లో 67 కులాలు ఉన్నాయి. ఒంగోలులో ముడుపు చంద్రయ్య గార్డెన్లో ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు తినేటోళ్ళు తినాలి, మీటింగ్లు చేయాలి. అందులో గమ్మత్తైన ఇష్యూ ఏంటంటే కొన్ని కులాలు ఇప్పటి వరకు స్టేజ్ మీద కూర్చున్నటువంటి కులాలు కూడా ఉండే. అందరు ఏ కులంలో ఎంతమంది ఉండు అని లైన్గా చేసేసి 93 కులాలను పెట్టినాం. అక్కడ మళ్ళీ 6 కులాలు మాకు తక్కువ పడ్డాయి. అప్పుడు అరే ఈ 6 కులాలు ఎక్కడ ఉంటాయి అంటే అప్పుడు పెద్ద మనుషులు అందులో ఉండి అయ్యా వీళ్ళు సంచార జాతులు 3 నెలల వదిలేరు, 3 నెలల వదిలేరు, 3 నెలల వదిలేరు మళ్ళీ అడిగి వెహికల్ తీసుకొచ్చి వాళ్ళని చేసి 93 కులాలను ఒకటి చేసినాం. అప్పుడు క్యాలెండర్ వేసినాము. ఆ క్యాలెండర్ ఎవరు? రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి ఉండే జ్ఞానేశ్వర్ మీ 93 కులాలని మా ఆఫీసర్లకు కూడా తెలుస్తలేదు, కొద్దిగా క్యాలెండర్ వేసి మా వాళ్ళకి ఆఫీసర్కి ఇవ్వమంటే 93 కులాలది క్యాలెండర్ వేసి చిన్నది జేబులో పెట్టుకోవచ్చు, అది వేసి ప్రతి ఆఫీస్లో నేను సర్క్యులేట్ చేసిన.